వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఎట్టకేలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆకలి తీరింది. తమ డాషింగ్ హీరో నుంచి ఎదురు చూస్తున్న బొమ్మ దద్దరిల్లిపోయింది. నెలల తరబడి పెరిగిన అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అందుకున్నాడు ఓజీ. మాస్ ఆడియన్స్ పవన్ ఫ్యాన్స్ కు పండగ లాంటి బొమ్మ థియేటర్లలో సింహగర్జన చేస్తోంది. ఓజీ అంటూ నినాదాలతో హోరెత్తిన అభిమానులకు ఆ టైటిల్ చానాళ్ల పాటు గుర్తుండే హిట్ కొట్టింది. ఏమాత్రం డీలా పడకుండా కాలర్ ఎగరేసే బొమ్మ అంటూ పవన్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. డైరెక్టర్ సుజిత్ తనపై ఉంచిన నమ్మకాన్ని అదిరిపోయే రేంజ్ లో హిట్ కొట్టి నిరూపించుకున్నాడు. 6 ఏళ్ల పాటు కష్టపడి వర్క్ చేసిన స్క్రిప్ట్ ను అద్భుతంగా ప్రజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఫైనల్ గా థియేటర్లలో ఓజీ సింహగర్జన అత్యంత గంభీరంగా వస్తోంది. మెగా ఫ్యాన్స్ కు ముందుగానే దసరా దీపావళి పండుగలు వచ్చేసాయి. తమన్ మ్యూజిక్ సినిమాకు పక్కా ప్లస్ అయింది. అలాగే ఎలివేషన్ సీన్స్ లో పవన్ కళ్యాణ్ చూపించిన విధానం, యాక్షన్ సీన్స్ ను డిజైన్ చేసిన పద్ధతి అదరహో అంటున్నారు ఫ్యాన్స్. పవన్ ఫ్యాన్స్ ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న గ్రాండ్ విక్టరీ అత్యంత గ్రాండ్ గా రావడంతో పండుగ చేసుకుంటున్నారు. కథలో పెద్దగా పట్టు లేకపోయినా పవన్ అనే ఇమేజ్ తో సినిమాను చాలా నీట్ గా అందించాడు సుజిత్. ఫైనల్ గా సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ ను అనౌన్స్ చేశాడు. ఈ బొమ్మతో స్టార్ డైరెక్టర్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. పవన్ కళ్యాణ్ మార్కెట్ ఈ సినిమా పెంచడం ఖాయమంటున్నారు అనలిస్టులు. ఓజీ సినిమా చూసేందుకు సెలబ్రిటీలు క్యూ కట్టారు. హైదరాబాద్ లో విమల్ థియేటర్ లో దర్శకులు రాజమౌళి, ప్రశాంత్ నీల్, ప్రభాస్, వరుణ్ తేజ్, కిరణ్ అబ్బవరంతో పాటు పవన్ కుమారుడు అఖీరానందన్ కుమార్తె కూడా సినిమాను చూశారు. ప్రతి 12 ఏళ్లకు ఓసారి పుష్కరాలు జరిగినట్లు 12 ఏళ్లకు ఓసారి పవన్ మాస్ జాతర వస్తుందంటున్నారు. 2001లో ఖుషి, 2013లో అత్తారింటికి దారేది, 2025లో ఓజీ అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.